స్మాల్ ట్యూమర్ ఏర్పడేటప్పుడు మనం కొంచెమే నార్మల్ కాఫ్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్స్ గట్రా తీయించుకోవడం మూలంగా దాన్ని సర్జరీ లేదా రేడియేషన్ ద్వారా తొలగించవచ్చు. అలా కాకుండా సెకండ్ స్టేజ్కి కనుక వెళ్ళుంటే మన లంగ్స్లో లింఫ్ అని చెప్పేసి కొన్ని పార్ట్స్ ఉంటాయి. అవి ఫిల్ట్రేషన్ చేస్తాయి. మనం ఏదైతే ట్రీట్ తీసుకుంటామో దాన్ని ఫిల్ట్రేషన్ చేస్తాయి. వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది సెకండ్ స్టేజ్. అలా ఎఫెక్ట్ చూపించడం మూలంగా మన కాఫ్ అనేది మరింతగా పెరిగి ఆ కాఫ్తో పాటు బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ స్టేజ్లో కూడా క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. అదే సర్జరీ అండ్ రేడియేషన్స్ ఉపయోగించి కీమోథెరపీ అలాంటివి ఉపయోగించి క్యూర్ చేయొచ్చు. ఇంకా థర్డ్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఆ లింఫ్ నాయిడ్స్లోనే సెంట్రల్ పాయింట్ మన లంగ్లో ఎక్కడైతే సెంట్రల్ పాయింట్ ఉంటుందో అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ ఎఫెక్ట్ చూపించడం మూలంగా మనకి ఇది ఇంకా క్రిటికల్ స్టేజ్కి మారుతుంది. అలా క్రిటికల్ స్టేజ్కి మారడం మూలంగా మనం బ్రీత్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది, వెయిట్ లాస్ అయిపోతాము, అలాగే నడవలేము, బాడీ చాలా వీక్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఫోర్త్ స్టేజ్, ఇది అసలు క్యూర్ అయ్యే స్టేజ్ కాదు. ఈ ఫోర్త్ స్టేజ్లో చాలా క్రిటికల్గా మారిపోతుంది క్యాన్సర్. అలా క్రిటికల్గా మారిపోవడం మూలంగా మనం దీన్ని క్యూర్ అయితే చేయలేము, కానీ మన లైఫ్ని కొంచెం పెంచే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రేడియేషన్స్ వల్ల అవి ఉపయోగించి క్యాన్సర్ సెల్స్ని డిక్రీజ్ చేసి మనం క్యూర్ చేయొచ్చు. ఇందులో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ మనకి చిన్న పార్టికల్స్ లాగా ఫస్ట్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ ట్యూమర్స్ కింద చాలా గడ్డలుగా ఫామ్ అయిపోవడం మూలంగా దీన్ని క్యూర్ చేసే అవకాశం అయితే ఉండదు, కానీ లైఫ్ని ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది. మనం ఇక్కడ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్గా మనం చేయాల్సింది అవాయిడ్ చేయాలి, స్మోక్ని అవాయిడ్ చేయాలి. ఎవరైతే సిగరెట్ పీలుస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే పీల్చే వాళ్ళని ఆపండి అని చెప్పడం కానీ చేయాలి. ఇంకా మాస్కులు, మనం సిటీస్కి టౌన్స్కి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ అనేది మనల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా మనం తీసుకోవడం మూలంగా మన లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం మూలంగా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మన పేరెంట్స్తో పాటు మనము చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాస్కులు పెట్టుకోమని అడ్వైస్ చేయాలి. అండ్ ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా యూజ్ఫుల్. అది క్యాన్సర్కే కాదు, మన బాడీని హెల్తీగా ఉంచడంలో కూడా యూజ్ అవుతుంది. అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం మూలంగా మన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనం బ్రెయిన్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో హెల్తీ ఫుడ్కి మనం ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. గ్రీనరీ నేచర్, ఇప్పుడు మనం ఫ్యాక్టరీస్ ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మాకున్నంత ల్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ మనం మొక్కల్ని పెంచుకోవడం మూలంగా ఆ ఎయిర్ నుంచి వచ్చే పార్టికల్స్ని ఈ గ్రీన్ ప్లాంట్స్ అనేవి రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం